హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలి, ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే మనం పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ క్రాస్ పీస్ తీసుకున్నాను. ఇక్కడ పైపింగ్ కోసం గోల్డ్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ పైపింగ్ క్లాత్ ని రెడీ చేయడం కోసం ఈ క్లాత్ వెడల్పు వచ్చేసి ప్రతి పీసు 1.5 లేదా 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా, ప్రతి పీసు ఒకే వెడల్పు ఉండేలా ఇలా నీట్గా స్కేల్ హెల్ప్తో లైన్స్ ని డ్రా చేసుకోండి. అప్పుడే ఫస్ట్ నుంచి చివరి వరకు ఈ పీస్ వెడల్పు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా లైన్స్ ని డ్రా చేసుకోండి. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. నేనైతే ఇలా లైన్స్ని మామూలుగా డ్రా చేయను, ఇలా కట్ చేసేస్తాను. కానీ మీకు ఈజీగా అర్థం అవ్వాలి, ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే ఖచ్చితంగా ఇలా అన్ని పీసెస్ని నీట్గా ఒకే వెడల్పు ఉండేలా ఇలా లైన్స్ని డ్రా చేసి కట్ చేసుకోండి. క్రాస్ పీసెస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. మధ్యలో 12వ నంబర్ థ్రెడ్ని మాత్రమే యూజ్ చేయాలి. ఇలా 12వ నంబర్ థ్రెడ్ మాత్రమే నార్మల్ పాదంతో ఈజీగా కుట్టుకోవచ్చు అనమాట. పైపింగ్ అనేది మీరు 8 కానీ 10 కానీ లేదా 14, 16 అలా చాలా నంబర్స్లో పైపింగ్ క్లాత్ అయితే ఉంటుంది. కానీ నార్మల్ పాదంతో మీరు పైపింగ్ని కుట్టుకోవాలి అంటే ఖచ్చితంగా 12వ నంబర్ థ్రెడ్ మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇలా క్రాస్ పీసెస్ని కట్ చేసుకున్నాను కదా, ప్రతి క్రాస్ పీస్ని ఇలా క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. అప్పుడే క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది. జాయింట్స్ దగ్గర కూడా కరెక్ట్గా సాగాలి అంటే ఖచ్చితంగా క్రాస్ పీస్ని క్రాస్గానే యాడ్ చేసుకోవాలి. జాయింట్స్ దగ్గర కూడా ఫస్ట్ చివరికి ఖచ్చితంగా రఫ్ స్టిచ్ అయితే వేసుకోవాలి. మీరందరూ అడుగుతున్నారు పైపింగ్ క్లియర్గా చెప్పండి అని, అందుకోసం ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అలాగే ఎక్కడ నేను స్కిప్ చేయకుండా నీట్గా ప్రతి దగ్గర చూపిస్తూ స్టిచ్ వేస్తున్నాను. కాబట్టి వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. బిగినర్స్కి చాలా యూజ్ అవుతుంది. పైపింగ్ క్లాత్ని ఈ విధంగా రెడీ చేసుకోవాలి. ఫస్ట్ చివరికి రఫ్ స్టిచ్ వేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా, ఈ క్లాత్ని నీట్గా ఇలా రెండు వైపులా కట్ చేసుకోండి. చూసారా, ఇక్కడ వేస్ట్ అనేది ఎక్కువ ఉండకూడదు అనమాట. ఎక్కువ ఉందనుకోండి మనం పైపింగ్ థ్రెడ్ని మధ్యలో ప్లేస్ చేసినప్పుడు ఒక్కొక్క దగ్గర ఉబ్బెత్తుగా వస్తుందన్నమాట. ఈ జాయింట్స్ దగ్గర అలా ఉబ్బెత్తుగా రాకుండా ఉండాలి అంటే ఈ పైపింగ్ క్లాత్ వేస్ట్ అనేది రెండు వైపులా 1/4 ఇంచు మాత్రమే ఉండాలి. ఎక్కువ వేస్టేజ్ అని ఉండకూడదు అనమాట. ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఈ జాయింట్స్ దగ్గర క్లాత్ని రెండు వైపులా ఇలా నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి. చూసారా, ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి. ఇలా ప్రతి జాయింట్ దగ్గర రెండు వైపులా సమానంగా ఉండేలా నెయిల్తో రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేయడం వలన మనం పైపింగ్ క్లాత్ని ప్లేస్ చేసినప్పుడు ఈ జాయింట్స్ దగ్గర ఉబ్బెత్తుగా లేకుండా నీట్గా పైపింగ్ క్లాత్ అయితే రెడీ అవుతుంది. చూసారా, ఇలా అన్నమాట. నెక్స్ట్ 12వ నంబర్ థ్రెడ్ని మధ్యలో ప్లేస్ చేసి ఇప్పుడు ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. క్రాస్ పీస్ కదా, క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది కాబట్టి ఇలా మధ్యలోకి ప్లేస్ చేసి రెండు వైపులా సమానంగా ఉండేలా ఈ క్రాస్ పీస్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా నార్మల్ పాదంతో ఈజీగా మనం కుట్టు వేసుకోవచ్చు. ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోండి. క్రాస్ పీస్ని కొంచెం లాగినట్టుగా స్టిచ్ వేసుకోవాలి. వెనక నుంచైనా లాగండి లేదా ముందు వైపు నుంచైనా కొంచెం లాగినట్టుగా ఈ పైపింగ్ క్లాత్ని స్టిచ్ అయితే వేసుకోవాలి. మామూలుగా నార్మల్ పాదం ఉంది కదా, ఈ పాదం మధ్యలో నీడిల్ పక్కన ఈ 12వ నంబర్ థ్రెడ్ పట్టేంత గ్యాప్ ఉంటుందన్నమాట. అందువల్ల థ్రెడ్ పక్కనే కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది. మీకు గ్యాప్ తక్కువ ఉందనుకోండి సింగిల్ ఫుట్ అయినా స్టిచ్ వేసుకోండి. మామూలుగా నార్మల్ పాదంకి ఖచ్చితంగా ఈ థ్రెడ్ పట్టేంత గ్యాప్ ఉంటుంది సూదికి ఈ థ్రెడ్కి. కాబట్టి మీకు ఎటువైపు చేతి వీలును బట్టి పాదాన్ని మన సిజర్స్తో కొంచెం మీకు ఎడమ చేతి వైపు వీలుంటే ఎడమ చేతి వైపు, కుడి చేతి వైపు అయితే కుడి చేతి వైపుకి పాదాన్ని సిజర్స్తో టచ్ చేసినప్పుడు పాదం అనేది కొంచెం జరుగుతుంది. కరెక్ట్గా 12వ నంబర్ థ్రెడ్ పట్టేంత గ్యాప్ వస్తుందన్నమాట. ఇలా ఈ క్లాత్ని నీట్గా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటూ 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేస్తూ క్లాత్ని కొంచెం లాగండి. ఎందుకంటే క్రాస్ పీస్ కదా కాబట్టి లాగినట్టుగా థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా ఇలా నెయిల్తో టచ్ చేస్తూ థ్రెడ్ పక్కనే కుట్టు వచ్చేలా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ జాయింట్స్ దగ్గర క్లాత్ అనేది రెండు వైపులా సమానంగా ఉండేలా ప్లేస్ చేసుకుంటూ
ఈ థ్రెడ్ని కరెక్ట్గా మధ్యలోకి ప్లేస్ చేస్తూ ఇలా కుట్టు అయితే వేసుకోవాలి. ఇక్కడ మనకి 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ, 1/4 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ ఉండేలా ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. చూసారా థ్రెడ్ పక్కన కుట్టు అనేది ఎంత నీట్గా వచ్చిందో. ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్గా కట్ చేసి పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పైపింగ్ క్లాత్ చూసారా ఎంత నీట్గా రెడీ అయిందో. ఇలా ఈజీగా ఎలాంటి బ్లౌజ్కైనా స్క్వేర్ నెక్ కాదు, స్టార్ నెక్ కాదు, ఇలా డిఫరెంట్ ఏ నెక్స్కైనా పైపింగ్ క్లాత్ని ఈ విధంగా 12వ నంబర్ థ్రెడ్ని ప్లేస్ చేసి నార్మల్ పాదంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్తో ఈ విధంగా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని నార్మల్ పాదంతో ఏ విధంగా స్టిచ్ వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఈ బ్లౌజ్కి పైపింగ్ని అలాగే హ్యాండ్స్కి కూడా ఇన్విజిబుల్గా థ్రెడ్ పైపింగ్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఎందుకంటే పైపింగ్ ఇలా సపరేట్గా పోస్ట్ చేస్తే పైపింగ్ ఎలా స్టిచ్ వేసుకోవాలి అని మన ఫ్రెండ్స్ చాలా మంది కమెంట్స్లో అడుగుతున్నారు. ఈ వీడియో చూస్తూ పైపింగ్ని మీరు కూడా చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటారనే ఉద్దేశంతో సపరేట్గా పైపింగ్ వరకే పోస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ క్రింది వైపున నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ ఇక్కడ పైపింగ్ క్లాత్ను కానీ క్రింది వైపున హ్యాండ్స్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఇలా పైపింగ్ క్లాత్ని అయితే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్కి లోతు తీస్తాం కదా, ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కన్ఫ్యూజన్ లేకుండా ఇలా పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు లోతు తీసిన సైడ్ పక్కనే వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ ఇలా పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ లైనింగ్ క్లాత్కి క్రింది వైపున 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ కుట్టు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్, ఈ లైనింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ని మనం రాంగ్ సైడ్ ఎప్పుడైతే ప్లేస్ చేస్తామో మనం వేసిన స్టిచ్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందన్నమాట. ఈజీగా మనం అదే కుట్టు పైన స్టిచ్ వేసాము అంటే మనకి పైపింగ్ అనేది చాలా నీట్గా ఇన్విజిబుల్గా వస్తుంది. ఇక్కడ ఈ పైపింగ్ వేస్ట్ అనేది మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. హ్యాండ్స్కి ఈ విధంగా పైపింగ్ని కుట్టు వేసుకున్నారు అంటే చాలా నీట్గా పైపింగ్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ మనం కుట్టు వేసాం కదా, అదే కుట్టు పైన ఇలా నీట్గా స్టిచ్ వేసుకోవాలి. కరెక్ట్గా పైపింగ్ బార్డర్ కింద కరెక్ట్గా వస్తుందా లేదా 1కి 2 సార్లు చెక్ చేసుకోండి. ఎందుకంటే మనం వేసిన పైపింగ్ అనేది బార్డర్ కింద కరెక్ట్గా రావాలి, లేదంటే ఈ బ్లూ కలర్ క్లాత్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్గా ఈ బార్డర్ కింద మనకి కరెక్ట్గా ఈ పైపింగ్ వస్తే చూడడానికి లుక్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవి చిన్న విషయాలే కానీ చాలా యూజ్ అవుతాయి. ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట బ్లౌజ్కి. ఇప్పుడు ఒక హ్యాండ్కి స్టిచ్ వేశాను కదా, సేమ్ అదే విధంగా రెండో హ్యాండ్కి కూడా కుట్టు వేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ని కానీ ఒరిజినల్ కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ని ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ ఈ లైనింగ్ని టర్న్ చేసుకొని ఈ లైనింగ్ పైన నెయిల్తో ఇలా నీట్గా రబ్ చేసుకోవాలి. అలాగే ఒరిజినల్ పైన కూడా ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేయడం వలన ఐరన్ చేసిన ఫినిషింగ్ వస్తుందన్నమాట. ఇలా రబ్ చేసుకున్న తర్వాత పైపింగ్ పక్కనే కుట్టు వేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, పైపింగ్ ఒక సన్నని లైన్ లాగా ఎంత నీట్గా ఉందో. ఇలా పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకున్నారు అంటే ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ క్లాత్ అంటే లైనింగ్కి ఒరిజినల్ మధ్యలోకి వెళ్ళిపోతుంది. పైపింగ్ మాత్రమే రైట్ సైడ్కి ఇలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా పైపింగ్ పక్కనే కుట్టు వేసుకొని నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు పైపింగ్ని స్టిచ్ వేసుకున్నారు అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్కి కూడా ఇలా నీట్గా నెయిల్తో రబ్ చేసుకొని లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున కుట్టు వేసుకొని లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ రెడీ అయ్యాక ఎదురెదురుగా ప్లేస్ చేసి ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, హ్యాండ్స్కి పైపింగ్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను. క్రాస్ పీస్ వెడల్పు 1.5 లేదా 1.5 ఇంచెస్ వెడల్పు ఉండేలా తీసుకోవాలి. ఓకేనా? మెడ పీస్ మనం రెడీ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే అన్నమాట. ఈ మెడ పీస్ రైట్ సైడ్కి ఇక్కడ జాయింట్స్ ఉంటాయి కదా, ఈ జాయింట్స్ దగ్గర కూడా క్లాత్ని 2 వైపులా సమానంగా నెయిల్తో రబ్ చేసుకొని రెడీ చేసుకోవాలి. ఈ క్రాస్ పీస్ రైట్ సైడ్ ఒక సైడ్కి మనం ముందుగా రెడీ చేసుకున్నాను కదా, ఈ పైపింగ్ క్లాత్ని కరెక్ట్గా ఈ విధంగా ప్లేస్ చేసి పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా 1/4 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి.
ఇక్కడ మనం తీసుకున్న మెడ పీస్ క్రాస్ పీస్, పై వైపున తీసుకున్న ఈ పైపింగ్ క్లాత్ కూడా క్రాస్ పీస్ కాబట్టి గట్టిగా అస్సలు లాగకూడదు, ఎందుకంటే ఈ మెడ పీస్ అనేది సాగిపోతుంది అనమాట. ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడా లాగకూడదు, కరెక్ట్గా ఖర్చు తీసుకోవాలి. 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా నీట్గా కుట్టు వేసుకున్న తర్వాత 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు ఉండాలి. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉందనుకోండి ఇలా నీట్గా ట్రిమ్ చేసుకోండి. ఇలా ఇటువైపు మాత్రం ఎక్స్ట్రా క్లాత్ అస్సలు ఉండకూడదు అనమాట. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకొని ఇలా పైపింగ్ క్లాత్ని రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ అయ్యాక షోల్డర్స్ని యాడ్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ కాజా బెల్ట్ సైడ్ మనం ముందుగా రెడీ చేసుకున్న ఈ పైపింగ్ క్లాత్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇలా పైపింగ్ని కుట్టు వేసుకోవాలి. ఆల్రెడీ మనం పైపింగ్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక కుట్టు కనిపిస్తూ ఉంటుంది, అదే కుట్టు పైన ఇలా పైపింగ్ పక్కనే కుట్టు వచ్చేలా ఫస్ట్ నుంచి చివరి వరకు 1/2 ఇంచ్ ఖర్చును మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నెక్స్ రౌండ్ నెక్స్, అలాగే మనం తీసుకున్నది క్రాస్ పీస్ కాబట్టి ఏ మాత్రం లాగకూడదు. మీరు కొంచెం లాగినా కూడా షోల్డర్స్ జారిపోతాయి అన్నమాట, ఎందుకంటే క్రాస్ పీస్ కదా, క్రాస్ పీస్కి సాగే గుణం ఉంటుంది. అలాగే మెడ పీస్ కూడా క్రాస్ పీస్, అలాగే నెక్స్ కూడా రౌండ్ నెక్స్ కాబట్టి కొంచెం లాగినా కూడా నెక్స్ లూజ్ వచ్చేసి భుజాలు జారిపోతాయి. నెక్స్ బాగా పైకి ఉన్నాయి కదా ఏమి జారవులే, కొంచెం లాగితే ఏమవుతుంది అనుకుంటారేమో, ఇంత చిన్న నెక్స్ అయినా కూడా భుజాలు జారిపోతాయి. కాబట్టి మెడ పీస్ స్టిచ్ చేసేటప్పుడు తప్పకుండా ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వండి. అస్సలు లాగకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చు మాత్రం 1/2 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. మీరు ఖర్చు కొంచెం ఎక్కువ తీసుకున్నా ఇక్కడ నెక్స్ అనేది బ్రాడ్ అయిపోతాయి. అలాగే ఒక సైడ్ నెక్ ఏమో రౌండ్ షేప్ వస్తుంది, రెండో సైడ్ నెక్ ఏమో కొంచెం షేప్ అనేది షేప్ అవుట్ అయిపోతుంది. కాబట్టి ఖర్చు కరెక్ట్గా తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వలన మనం హెమ్మింగ్ వేసినప్పుడు కూడా చాలా నీట్గా ఫినిషింగ్ వస్తుంది, హెచ్చు తగ్గులు లేకుండా ఇక్కడ హెమ్మింగ్ స్టిచ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇలా పైపింగ్ని 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకున్న తర్వాత కార్నర్స్ అంతా ఇలా చిన్న చిన్న టక్స్ని ఇవ్వాలి. ఖచ్చితంగా కార్నర్స్లో టక్స్ని ఇవ్వండి, అప్పుడే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్స్ దగ్గర పట్టినట్టు లేకుండా ఈ మెడ పీస్ కూడా చాలా నీట్గా టర్న్ అయ్యి స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. కార్నర్స్లో ఇలా టక్స్ని ఇచ్చేటప్పుడు మనం వేసిన కుట్టుకి కొంచెం గ్యాప్తో టక్స్ని ఇవ్వాలి. ప్రతి కార్నర్ దగ్గర ఇలా నీట్గా టక్స్ని ఇవ్వాలి. టక్స్ని ఇచ్చేటప్పుడు బ్లౌజ్ క్లాత్ని కట్ చేయకుండా కేర్ఫుల్గా టక్స్ని ఇవ్వండి. నెక్స్ట్ నెయిల్తో పైపింగ్ పైన ఇలా రబ్ చేసుకోవాలి ఫస్ట్ నుంచి చివరి వరకు. ఇవన్నీ చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుంది, అందువల్ల స్కిప్ చేస్తున్నాను. మీరు ఈ క్రాస్ పీస్నంతా నెయిల్తో నీట్గా రబ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుతో కుట్టు వేసుకున్నాను కదా, అదే ఖర్చుని తీసుకుంటూ బ్యాక్ సైడ్కి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ ఇంకొక కుట్టు వేసుకోవాలి. పైపింగ్ పక్కనే కుట్టు రావాలి. అలాగే 1/2 ఇంచ్ ఖర్చు మాత్రమే తీసుకోవడం వలన ఇలా టర్న్ చేసుకున్నప్పుడు 1/2 ఇంచ్ మాత్రమే టర్నింగ్లోకి అంటే బ్యాక్ సైడ్కి వెళ్తుందన్నమాట. ఇలా 1/2 ఇంచ్ కరెక్ట్గా రావడం వలన హెమ్మింగ్ వేసినప్పుడు బ్లౌజ్కి లుక్ అనేది చాలా నీట్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఖచ్చితంగా 1/2 ఇంచ్ మాత్రమే ఖర్చు తీసుకుంటూ ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా 1/2 ఇంచ్ మాత్రమే ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ కూడా అస్సలు లాగకూడదు. ఈ మెడ పీస్ని మీరు కొంచెం లాగినట్టుగా కుట్టు వేశారు అంటే భుజాలు జారిపోతాయి, నెక్స్ అనేది లూజ్గా వచ్చేసి పైకి లేచినట్టుగా వస్తాయి అన్నమాట. కాబట్టి ఫ్రంట్ నెక్ కొందరికి లూజ్ అయిపోతూ ఉంది, హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ దగ్గర ఇలా ముందుకు వచ్చేస్తూ ఉంది అంటున్నారు కదా. మెడ పీస్ని స్టిచ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా లాగకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ కొంచెం స్లోగా స్టిచ్ వేయండి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఫాస్ట్గా స్టిచ్ చేసి బ్లౌజులు చెడగొట్టేదానికంటే స్లోగా స్టిచ్ చేసి బ్లౌజెస్ నీట్గా కుదిరేలా స్టిచ్ వేసుకోండి. చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో, ఒక సన్నని లైన్ లాగా ఇలా రావాలన్నమాట పైపింగ్ అనేది. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసేయండి, లేదంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు నెక్స్ దగ్గర లావుగా అనిపిస్తాయి అన్నమాట. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేశాక చూసారా పైపింగ్ ఎంత నీట్గా ఉందో. ఇలా బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని హెమ్మింగ్ వేసుకున్నాము అంటే లుక్ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా పైపింగ్ని స్టిచ్ వేశారు అంటే మనకి నేమ్ వస్తుంది, అలాగే బ్లౌజ్ లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇలా పైపింగ్ని స్టిచ్ వేస్తే కాస్ట్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. చూసారా ఫినిషింగ్ ఎంత నీట్గా ఉందో. పైపింగ్ అసలు మనం స్టిచ్ చేసామా లేదా బ్లౌజ్లోనే వచ్చిందా అన్నట్టు ఉండాలన్నమాట. ఇలా పైపింగ్ని స్టిచ్ వేయడం వలన
ఈ పైపింగ్ వేస్ట్ అనేది ఈ మెడ పీసు మధ్యలోకి వెళ్ళిపోతుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదన్నమాట. మన లేడీస్ కి కొంతమందికి స్కిన్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది. అలాంటి వాళ్ళకి పైపింగ్ ని ఎలా పడితే అలా స్టిచ్ వేశారు. వాళ్ళ స్కిన్ కి పైపింగ్ టచ్ అయింది అంటే స్కిన్ కి ర్యాషెస్ వస్తాయి, ఎర్రగా అయిపోతుంది. అలాంటి వాళ్ళకి పైపింగ్ ని ఇలా స్టిచ్ వేసుకోండి. ఫినిషింగ్ చాలా బాగుంటుంది. బ్లౌజ్ వేసుకున్నప్పుడు అస్సలు గుచ్చుకోదు. నేనైతే ఆల్మోస్ట్ పైపింగ్ ని ఈ మెథడ్ లోని స్టిచ్ వేస్తాను. పైపింగ్ ఎలా ఉంది ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.